హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాహాని07. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఇప్పుడు టైం వచ్చేసి ఐ థింక్ 3 అలా అయిందనుకుంటా. ఈరోజు అస్సలు వీడియో చేయడానికి చాలా ఇదిగా ఉందండి. కానీ ఏంటంటే ఛానల్ స్టార్టింగ్ కదా, డైలీ ఒక వీడియో అయినా పెట్టకపోతే లైక్ సబ్స్క్రైబర్స్ లిస్ట్ పెరగదేమో, వ్యూవర్స్ పెరగదేమో అని చెప్పేసి అలా పెట్టడం అంతే తప్పించి. కానీ కిచెన్లోకి వెళ్ళేంత ఇదైతే అస్సలు లేదు. చాలా వేడిగా, చాలా ఉడుగ్గా ఉంది. సో ఇంకా బెటర్ ఏదైనా కూర్చొని చెప్దాము అనేసి అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో మొన్న మీకు ఒకసారి నేను సంథింగ్ ఏదో వీడియోలో మీకు చెప్పాను కదా, గుర్తుందా మీకు? ఏంటి, నలుగు పిండి చూపిస్తాను అని చెప్పాను, గుర్తుంది కదా? ఏదో జస్ట్ పైన చెప్పాను కానీ మొత్తం అంతా డీటెయిల్గా చెప్పలేదు కదా మీకు మొన్న వీడియోలో. సో ఇంకా సర్లే, ఇంక ఈరోజు ఏం వీడియో చేద్దాం అనుకుంటే, సో అది ఎలా చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అని చెప్పేసి చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. నేనైతే ఇంతకుముందు నార్మల్గా క్యాజువల్గా అందరూ జనరల్గా వాడేవారు కదా, లైక్ కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి, పసుపు ఎక్సెట్రా అవన్నీ వేసుకొని కలుపుకొని రాసేసుకునే వాళ్ళము. సో అదే ఫాలో అయ్యేదాన్ని. కానీ ఏంటంటే ఒక 3 months అవుతుంది అనుకుంటా, నాకు ఎందుకో అన్నీ కలిపి యూజ్ చేసిన రిజల్ట్ ఏమీ ఉండట్లేదు. ప్లస్ స్కిన్ టోన్ కూడా ఏమీ ఇది అనిపించక అది మానేసాను. సో మానేసి నేను నా సొంతంగా ప్రిపేర్ చేసుకుని ఒక హెర్బల్ బాత్ పౌడర్, సో అది యూజ్ చేయడం స్టార్ట్ చేశాను ఒక 3 months నుంచి. కాకపోతే ఏంటంటే ఇందులో నాకేంటంటే యాక్నీ ఎక్కువ ఉంటుందండి. నాకు యాక్నీ ప్రోన్ స్కిన్. ఇప్పుడంటే మొత్తం తగ్గిపోయింది అనుకో, ఇంతకుముందు బాగా యాక్నీ ఉండేది. అండ్ ఇంకా దానికి తోడు ఏంటంటే నాకు పడని ప్రోడక్ట్ ఏది పెట్టినా సరే, ఒక్కసారి పెట్టినా సరే అది నాకు ఈవినింగ్కే పింపుల్స్ వచ్చేయడము, ర్యాషెస్ వచ్చేయడము, సో లేదా అక్కడ బ్లాక్ స్పాట్స్లో పడిపోవడము, చాలా ఎఫెక్ట్ అయితే చూపించేస్తుంది. సో అందుకని ఇంకా వేరే వాళ్ళు చెప్పినవన్నీ మానేసి, సో నా అంతటా నేను లైక్ కొంచెం నాకు తెలిసినంత రీసెర్చ్ చేసుకుని నాకు సెట్ అయ్యే ప్రోడక్ట్స్తో ఒక పిండి రెడీ చేసుకున్నాను. సో నేను మీకు ఇది చూపిస్తాను. అండ్ ఇంకా ఇందులో ఏమేమి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అనేది చెప్తాను. అంటే లైక్ నేను చెప్పినవి మీకు పడితే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు, ఓకేనా? ఫస్ట్ అయితే నేను ఇది తయారు చేసి అయితే చూపించట్లేదండి, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ చేసుకున్నది ఉంది కొంచెం స్టోరేజ్. నేను మొత్తం బాడీ అంతా యూజ్ చేయను, జస్ట్ ఫేస్ అండ్ నెక్ యూజ్ చేస్తాను. సో అందుకని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీ చేసేసుకుని పెట్టినా నాకు వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే చేయట్లేదు. సో నా దగ్గర ఆల్రెడీ చేసిన ఉంది, అది చూపిస్తాను. అండ్ ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేసుకోవాలి అనేది అయితే మాత్రం చాలా డీటెయిల్గా చెప్తాను. సో మీకు అదైతే ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా దగ్గర ఇదిగో నేను చేసి పెట్టుకున్నది, దీని నిండా కూడా నేను చేసుకోలేదు, లైక్ ఒక హాఫ్ ఇంతవరకు చేసుకున్నట్టున్నాను. ఇది చేసి ఆల్రెడీ ఒక 1 month 10 days అలా అవుతుంది. ఇంత క్వాంటిటీ చేసుకున్నాను. ఎందుకంటే అంటే ఒకేసారి ఎక్కువ చేసేసుకున్నాం అనుకో, మనం ఎంత జాగ్రత్తగా స్టోర్ చేసినా సరే బై మిస్టేక్ ఏదైనా వాటర్ హ్యాండ్ అది తగిలినా సరే, లేదా బాక్స్ మూత సరిగ్గా పెట్టకపోయినా సరే మనకి ఏంటంటే పాడైపోద్ది త్వరగా. సో అందుకని చెప్పేసి అంత ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం కొంచెం చేసుకొని అయిపోయిన వెంటనే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి సో అలా చేశాను. వెయిట్ ఐ షో యూ. కనిపిస్తుందా? ఇలా ఉంటుంది. అండ్ ఏంటంటే నేను ఇందులో ఒక స్పూన్ ఉంచేస్తాను. నేను ఓన్లీ ఫేస్కి కాబట్టి ఏంటంటే జస్ట్ ఇలా ఒక స్పూన్, ఇంత కూడా పట్టదేమో నాకు తెలిసి, ఇంత డైలీ ఇంత స్పూన్ యూజ్ చేస్తాను. సో ఇంత స్పూన్ కోసం నేను అంత హెవీగా చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా, ఎప్పుడైపోతే అప్పుడే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడైతే నేను మీకు చేసి చూపించట్లేదు. అండ్ నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అండి. సో ఓకేనా, 1 by 1 చెప్తాను. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి శనగపప్పు. మనం నార్మల్గా అయితే శనగపిండి వాడతాము, కాకపోతే ఇది ఎలాగో మొత్తం అన్ని గ్రైండ్ చేయాలి కాబట్టి ఇంక నేను శనగపిండి బదులు శనగపప్పే చూపిస్తున్నాను మీకు. సో శనగపప్పు అండి, శనగపప్పు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శనగపిండి వల్ల మనకి స్కిన్ అనేది అది యూజ్ చేసే కొద్దీ ఫేస్ మీద ఉన్న జిడ్డు అనేది శనగపిండి బాగా కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఒకసారి మీరు చూడండి, లైక్ ఎలా అంటే మీ ఫేస్ అంతా ఆయిలీ అయిపోయింది అనుకో, కొంచెం శనగపిండి తీసుకొని వాటర్ వేసుకొని దాన్ని ఇట్లా పెట్టి నీట్గా వాష్ చేసుకోండి, లైట్గా రుద్దుతూ. సో అప్పుడు ఏంటంటే మీకు ఫేస్ మీద ఉన్న జిడ్డు అంతా పోయి చాలా సాఫ్ట్ వస్తుంది. సో మీకు అక్కడే తెలిసిపోతుంది శనగపిండి వల్ల ఆయిల్ ఎంత కంట్రోల్ అవుతుందని. సో శనగపిండి అనేది చాలా ఇంపార్టెంట్, లైక్ శనగపప్పు.
అండ్ నెక్స్ట్ కందులు. సేమ్ శనగపప్పు ఎలా అయితే వర్క్ అవుతుందో కందులు కూడా అలాగే వర్క్ అవుతాయి. కందిపప్పు వల్ల ఏంటంటే మనం అది పౌడర్ చేసిన తర్వాత కొంచెం టెక్స్చర్ మరీ స్మూత్ ఉంటుందో అలా అని చెప్పేసి మరీ రఫ్ ఉండదు, చాలా ఫైన్ పౌడర్. సో ఈ కందిపప్పు వల్ల ఏంటంటే అండి మనకి ఇక్కడ పోర్స్ ఉంటాయి కదా, నోస్ పక్కన ఈ చీక్ ఏరియాలో పోర్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ ఈ ఏరియాలో నోస్, సో ఈ మౌత్ ఏరియా చుట్టూ పోర్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో దట్ మనం కందిపప్పు మనం యూస్ చేసే బాత్ పౌడర్లో కనుక కలిపి యూస్ చేసామంటే మనకి ఆ పోర్స్ అనేవి టైట్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. లైక్ పోర్లో ఏదైనా క్లాగ్ అయిపోయినా సరే, ఏమైనా ఉన్నా సరే అవన్నీ క్లీన్ అయిపోయి పోర్ అనేది టైట్ అవ్వడానికి కందిపప్పు అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో అండ్ ఇది ఒకటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసా ఇదేంటో? మినుములు అంటారు తెలుసు కదా, మినప్పప్పు. సో నేనైతే పొట్టు మినప్పప్పు ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఆ మినప్పప్పులో ఉన్న పొట్టులో కూడా చాలా వాల్యూస్ అనేవి ఉంటాయండి. సో ఏంటంటే మనం పొట్టు తీసేసి సరే మనకి అవైలబుల్గా లేదంటే మనం పొట్టు లేనిది యూస్ చేసుకోవచ్చు, బట్ మనకి అవైలబుల్గా ఉంది కాబట్టి సో నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే ట్యాన్ అనేది చాలా మంచిగా రిమూవ్ అవుతుంది. నిజంగా ఇది చాలా కంపల్సరీ ప్రోడక్ట్. ఇది పడకపోవడం అనేది ఏమి ఉండదు, మోస్ట్లీ అందరికీ పడుతుంది. సో ఏంటంటే దీనివల్ల మినప్పప్పు వల్ల ట్యాన్ అనేది చాలా మంచిగా రిమూవ్ అవుతుంది. సో ఇది అయితే మాత్రం నేను సజెస్ట్ చేసేంత వరకు ఏంటంటే పొట్టు ఉన్నదే తీసుకోవడానికి ట్రై చేయండి. మా దగ్గర పొట్టు పప్పు లేదు అంటే నార్మల్ మినపగుళ్ళు అయినా సరే తీసుకోండి, అందులో కూడా ప్రాబ్లం లేదు. అండ్ ద నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఈజ్ పెసరపప్పు. ఇదైతే నా దగ్గర పొట్టుపప్పు లేదు, సో కాకపోతే నేను ప్రిపేర్ చేసుకున్నప్పుడు అయితే అది పొట్టుపప్పుతోనే చేసుకున్నాను. ఇప్పుడు అయితే పొట్టు ఉన్న పప్పు అవైలబుల్గా లేదు కాబట్టి మీకు ఇది చూపిస్తున్నాను నార్మల్ది. సో అది ఉంటే మీ దగ్గర అదే ప్రిఫర్ చేయండి. అంటే దీనివల్ల ఏంటంటే లైక్ పెసరపప్పు వల్ల ఏంటంటే ఎక్స్ఫోలియేషన్ బాగా జరుగుతుంది. స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఎక్స్ఫోలియేట్ బాగా జరుగుతుంది. అండ్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రిమూవ్ అవ్వడానికి పెసరపప్పు చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ ద ఫైనల్ ఇంగ్రీడియంట్, ఫైనల్ అంటే వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బియ్యం తెలిసిందే కదండి. బియ్యం టెక్స్చర్ అనేది రఫ్గా ఉంటుంది. రఫ్ అంటే వీటిలాగా స్మూత్ పౌడర్ అవ్వదు, కొంచెం దాని యొక్క టెక్స్చర్ అనేది రఫ్గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనం ఫేస్ మీద ఎప్పుడైతే అది అప్లై చేసి సో లైట్గా రబ్ చేస్తూ మసాజ్ చేస్తామో దానివల్ల మన ఫేస్ మీద ఏదైనా డర్ట్ ఉన్నా, లేదా మీకు ఇందాక చెప్పినట్టు పోర్స్ లోపల ఏదైనా క్లాగ్ అయిపోయినా, లేదంటే డెడ్ స్కిన్స్ ఉన్నా సరే అదంతా చాలా బాగా మంచిగా రిమూవ్ అయిపోతుంది. అలా అని చెప్పేసి బియ్యము రిమూవ్ అవుతుందని చెప్పాను కదా అని చెప్పేసి గట్టిగా రుద్దేశామంటే మన స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా. సో దానివల్ల ఏంటంటే రెడ్నెస్ వచ్చేస్తుంది, ఇంకా అక్కడ ఏమైనా మీకు ర్యాషెస్ వచ్చేస్తాయి గట్టిగా రబ్ చేసేసామంటే కనుక. సో అలా కాదు. అండ్ ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు, లైక్ రేషన్ బియ్యం తీసుకోవచ్చు, అది నార్మల్ బియ్యం ఏదైనా తీసుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనకి ఇప్పుడు చూడండి కొన్ని వాటిల్లో లైక్ అదేదో పౌడర్ కలుపుతారు కదా పురుగు అది పట్టకుండా, అలా కలిపిన పౌడర్ ఉన్న బియ్యం అయితే ఏంటంటే వాటిని ఒకసారి మీరు వాష్ చేసేసుకుని ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకుని అప్పుడు అది యూజ్ చేసుకోండి. ఎందుకంటే పౌడర్లో కెమికల్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అది లేదు మన ఇంట్లో లైక్ మన పల్లెటూరులో మనమే ధాన్యం ఆడించుకుంటాం కదా, వడ్లు ఆడించుకుంటాం. సో అది అయితే ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా తీసుకోండి. ఏదైనా పౌడర్ ఆర్ కెమికల్స్ మిక్స్ చేసింది అయితే కనుక మీరు చెప్పాను కదా ఒకసారి వాష్ చేసుకుని దాన్ని మీరు ఫ్యాన్ గాలికి లేదా బయట ఎండలో ఆరబెట్టుకొని తీసుకోండి. సో అది బెటర్ సజెస్టబుల్. అండ్ ద ఫైనల్ మోస్ట్ ఇంగ్రీడియంట్ ప్రోడక్ట్ వచ్చేసి బాదం తింటే మనకి ఎంత మంచిదో అలానే అప్లై చేసుకుంటే ఫేస్కి కూడా అంతే మంచిది. మనకి ఇప్పుడు చూడండి బాదము డైలీ మనం నానబెట్టి దాన్ని మార్నింగ్ స్మాష్ చేసి అప్లై చేయాలంటే చాలా కష్టం అవుతుంది. దట్టు మనం ఫేస్కి మనకి గట్టిగా పడితే ఒక 2 or 3 పడితే ఆ 3ని సపరేట్గా నానబెట్టి దాన్ని మిక్సీ వేసినా సరే మనకి అంత 3 బాదం అనేది మిక్సీ పడడానికి కూడా చాలా కష్టం అవుతుంది. సో దానివల్ల ఏంటంటే నేను ఇప్పుడు చూపించాను కదా క్వాంటిటీ 1 cup. సో అన్నట్లకి ఒక 15 బాదం అయితే సరిపోతుంది. సో బాదం బెనిఫిట్స్ చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు, అందరికీ మోస్ట్లీ తెలుసు. బాదం పప్పు వల్ల ఏంటంటే స్కిన్ టోన్ అనేది ఈవెన్ అవుతుంది. మనకి ఎక్కడైనా సరే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉందనుకోండి, ఆ స్కిన్ టోన్ మొత్తం ఈవెన్ అవుతుంది. అండ్ కొంచెం మనకున్న కాంప్లెక్షన్ని ఎన్హాన్స్ చేస్తుంది. లైక్
అంటే మరీ ఫెయిర్ అయిపోతారు, చాలా తెల్లగా వచ్చేస్తారంటే నేనైతే చెప్పను. కాకపోతే ఏంటంటే కొంచెం ఫెయిర్ కాంప్లెక్షన్ అనేది కంపల్సరీ వస్తుంది బాదం పప్పు యూస్ చేయడం వల్ల. సో నేను మీకు ఇందులో చూపించిన ఉట్టి బాదం పౌడర్ వాడేస్తాము అనేసి అనుకుంటే మాత్రం అది కూడా అంత సజెస్టబుల్ కాదు. మనకి ఏదైనా సరే పడుతుంది అంటే అది ఒక లిమిట్లో వాడాలి. సరే పడుతుంది కదా దాన్ని తెగ 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 రాసేసాం అనుకోండి, దానివల్ల కూడా యూజ్ ఉంటుంది. సో నేను చెప్పినట్టు మీరు తయారు చేసుకోండి. సో రిజల్ట్స్ ఏంటో మీకు ఒక ఐ థింక్ 1 monthలో నేనైతే డిఫరెన్స్ వస్తుందని చెప్పగలను. సో ఏంటంటే బాదం ఒక 15 బాదం పప్పు తీసుకోండి. అండ్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఏమేమి చూపించాను, ఫస్ట్ వచ్చి 6 ఇంగ్రీడియంట్స్ చూపించాను. మీకు గుర్తుందో లేదో 6 ఇంగ్రీడియంట్స్ చూపించాను. ఫస్ట్ వచ్చేసి శనగపప్పు చూపించాను, శనగపప్పు 1 cup. అండ్ నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు కూడా 1 cup. అన్నీ నేను చెప్పేవన్నీ కూడా సేమ్ కప్తో మెజరింగ్ తీసుకోండి. సో కందిపప్పు 1 cup. అండ్ పేర్లు కన్ఫ్యూజన్ అయిపోతున్నానండి బాబు. అండ్ నెక్స్ట్ పెసరపప్పు 1 cup. అండ్ మినప్పప్పు 1 cup, శనగపప్పు 1 cup, పెసరపప్పు 1 cup, పొట్టు మినగపప్పు 1 cup. అండ్ నెక్స్ట్ కందిపప్పు 1 cup. అండ్ ఈ 4 సేమ్ కప్తో సేమ్ క్వాంటిటీ తీసుకోండి. సో ఇప్పుడు తీసుకున్న సేమ్ కప్తో హాఫ్ కంటే కొంచెం ఎక్కువ బియ్యం తీసుకోండి. బియ్యం ఫుల్గా ఇది కూడా 1 అయితే తీసుకోవద్దు. సో మీరు చూసినట్టు ఇలా హాఫ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది. అండ్ ఈ క్వాంటిటీకి ఒక 15 బాదం తీసుకోండి. సో ఈ 15 బాదం తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇలా డైరెక్ట్గా ఎప్పుడు పౌడర్ పట్టేయకూడదండి మిక్సీ. ఎందుకంటే ఈ పప్పు ఎంత డ్రై ఉన్నా సరే మనకి కొంచెం నిల్వ ఉండేవి కదా ఇవన్నీ. మనం ఎప్పుడైతే ఇది మనము ఇలానే డైరెక్ట్గా మిక్సీ పట్టేస్తామో సో పాడయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఐ మీన్ స్టోరేజ్ డేస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో లైఫ్ స్పాన్ అనేది పౌడర్కి చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని ఏం చేస్తానంటే నేను వీటిలన్నిటిని సపరేట్గా అవసరం లేదు. ఎక్సెప్ట్ బాదం మిగతా 5 ఇంగ్రీడియంట్స్ కూడా ఒక ప్యాన్లో వేసేసుకొని దాన్ని సిమ్లో పెట్టేసి ఒక 3 to 4 minutes డ్రై రోస్ట్ చేయండి. అసలు ఆ ప్యాన్లో వాటర్ కంటెంట్ ఉండకూడదు. మీరు యూజ్ చేసే గట్టికి వాటర్ కంటెంట్ ఉండకూడదు. మీ చేతులు ఐ మీన్ ఇలా తిప్పేటప్పుడు అది వాటర్ డ్రాప్స్ అది పడచ్చు. సో చేతులు అది కూడా తడిగా లేకుండా సో మొత్తం అంతా చాలా డ్రైగా ఉండేటట్టు చాలా జాగ్రత్తగా చూసుకొని సో వీటిని డ్రై రోస్ట్ చేసుకోండి ఒక 3 to 4 minutes. లైక్ ఎలా అంటే వీటి కలర్ మారాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు సున్నుండలు చేసుకున్నట్టుగా దోరగా వేగాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఏంటంటే మనం వేసిన ఈ పప్పులు వేడెక్కితే చాలు. సో దట్ లోపల ఏదైనా మనకి పాడయ్యేది ఐ మీన్ పురుగు లాంటిది ఏదైనా ఉన్నా సరే లేదా వాటర్ కంటెంట్ ఏమైనా సరే మొత్తం పోతుంది. సో అలా డ్రై అయిన తర్వాత అలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లో నేను చూపించాను కదా బాదం అని చెప్పేసి, ఆ బాదం పప్పు కూడా మీరు ఒక 2 to 3 minutes డ్రై రోస్ట్ చేసేసేయండి. చేసిన తర్వాత వాటిని అన్నిటిని సరే కొద్దిసేపు చల్లారడానికి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసిన తర్వాత సో తర్వాత ఏంటంటే మొత్తం అన్నీ మిక్సీలో వేసేసి మీరు నేను చూపించాను కదా మీకు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా పౌడర్గా వచ్చాను ఇలా ఈ పౌడర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్సీ పట్టేసుకోండి. మీరు నేనేం చెప్తానంటే మనం ఫేస్కి యూస్ చేస్తాం కాబట్టి ఎప్పుడు కూడా టెక్స్చర్ రఫ్గా ఉండేటట్టు అయితే మాత్రం మిక్సీ పట్టుకోవద్దు. ఎంత మీకు వీలైతే అంత స్మూత్ పౌడర్ అయ్యేంత వరకు మీరు మిక్సీ చేసేసుకోండి. మిక్సీ చేసేసుకున్న తర్వాత పౌడర్ వేడిగా ఉంటుంది. సో అలా వేడిగా ఉన్నదాన్ని మీరైతే డైరెక్ట్గా స్టోర్ చేయొద్దు. సో దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ పౌడర్ అంతా చల్లగా అయిపోయేంత వరకు మీరు దాన్ని వదిలేసేయండి. ఫ్యాన్ దగ్గర అయితే పెట్టొద్దు, మళ్ళీ పౌడర్ అంతా ఎగిరిపోద్ది. సో నార్మల్గా ఎక్కడైనా సరే కిచెన్లో ఎక్కడో చోట పెట్టేసి అది మొత్తం చల్లగా నార్మల్ స్టేజ్కి వచ్చేంత వరకు ఉంచేసేయండి. తర్వాత దాన్ని మీరు ఇలా బాక్స్ కూడా మంచిగా వాష్ చేసేసుకొని దాన్ని నీట్గా తుడిచేసి ఒక 10 minutes అలా ఆరనిచ్చి అప్పుడు అందులో స్టోర్ చేసుకోండి. సో మీకు ఎన్ని మంత్స్ అయినా సరే స్టోరేజ్ ఉంటుందండి. వాటర్ కంటెంట్ అంటూ తగలకుండా ఉంటే చాలా మంత్స్ వరకు మీకు స్టోరేజ్ అలా ఉంటుంది. సో మీరు యూస్ చేయడానికి తీసినప్పుడు కూడా తడి చేతులు తగలకుండా చూసుకొని తీసుకోండి. అండ్ నేనైతే ఇవి యూస్ చేస్తాను, ఎందుకంటే మీకు చెప్పాను కదా ఆల్రెడీ నాది చాలా సెన్సిటివ్ స్కిన్, ఏ ప్రోడక్ట్ అస్సలు పడదు. సో అందుకని చెప్పేసి ఇవి యూస్ చేస్తాను. మీకు ఇంకా ఇందులో ఏంటంటే మీ ఫేస్కి పసుపు పడుతుంది అనేసి అనుకుంటే మాత్రమే మనకి పసుపు కొమ్ములు దొరుకుతాయి కదా, సో అవి తెచ్చుకుని వాటిని కూడా ఒకసారి జస్ట్ నార్మల్గా
డ్రై రోస్ట్ చేసుకొని అది కూడా మీరు మిక్సీ పట్టేసుకోండి. అంతేగాని బయట దొరికే పసుపు పొడి అది వాడొద్దు, ఓకేనా? మీకు పసుపు పడుతుందో లేదో చెక్ చేసుకోండి. ఓన్లీ పడుతుంది అంటే మాత్రమే ఇందులో యాడ్ చేసుకోండి. సో సరేనా, అది ఒకటి. అండ్ ఇంకా గులాబీ రేకులు మనకి బయట దొరికేవి కాకుండా మన ఇంట్లో లేదా పల్లెటూరులో ఎక్కడ పడితే గులాబీ చెట్లు ఉంటాయి. అది కూడా ఏంటంటే హైబ్రిడ్ గులాబీ చెట్లు కాదండి, మనకి రోజ్ పింక్ కలర్లో ఉంటాయి కదా, మీకు ఐడియా ఉందా? ఇలా హైబ్రిడ్గా ఉండే థిక్ పెటల్స్ కాకుండా కొంచెం లైట్గా ఉంటుంది, పెటల్ వెయిట్ కూడా లైట్గా ఉంటుంది, కొంచెం పలుచగా ఉండి రోజ్ పింక్ కలర్లో ఉంటాయి. సో అవి ఏంటంటే అవి తీసుకొని కొన్ని ఫ్లవర్స్ వాటిల్ని మంచిగా ఎండబెట్టుకుని ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకొని రోజ్ పడే వాళ్ళకి కూడా యూస్ చేస్తే చాలా బాగుంటుంది. స్కిన్ అనేది కొంచెం స్మూత్గా సప్పుల్గా ఉంటుంది, లైట్ మరీ పింకిష్ అయిపోద్దని చెప్పను స్కిన్, కానీ టోన్ బాగుంటుంది. రోజ్ పౌడర్ రోజ్ పెటల్స్ పడేవాళ్ళు సో అలా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏంటంటే చాలామంది మధ్యన లైక్ ఏంటి తులసాకులు లేదా ఏంటంటారు అట్లని నీమ్ వేపాకులు ఇవన్నీ చూపిస్తున్నారు. నేనైతే అస్సలు సజెస్ట్ చేయనండి అది, ఎందుకంటే ఎంత యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నా సరే అందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఏంటి, అది మనకి క్రిములని దగ్గరికి రానివ్వకుండా చేసిన ఉన్న వాటిని చంపుతుంది, అంతేకాని మన స్కిన్కి ఏదో బెనిఫిట్ అవుతుంది అని అయితే మాత్రం కాదు కదా. సో ఏంటంటే అది పెట్టిన తర్వాత స్కిన్ అనేది మండినట్టు అయిపోద్ది, కొంచెం బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. సో అస్సలు సజెస్టబుల్ అయితే కాదండి ఆ వేపాకులు అవన్నీ. ఇంకా చెప్పాలి అంటే తులసి మంచిదే అని చెప్పేసి అది కూడా ఎక్కువ పెట్టకూడదు. ఏదైనా సరే మంచిది అంటే ప్రతిదీ కూడా ప్రతి ప్రోడక్ట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో మనం ఓన్లీ మంచి సైడ్ యాంగిల్ చూసుకుంటే మనకు అన్నీ మంచిగా కనిపిస్తాయి, చెడు చూస్తే చెడు కనపడుతుంది. అలాగే ఇప్పుడు ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే రెండు వేరియేషన్స్ ఉంటాయి, చెడు ఉంటుంది మంచి ఉంటుంది. కాబట్టి మనం ఓన్లీ మంచి చూసుకుని వెళ్ళకూడదు, సో అందులో చెడు కూడా చూసుకోవాలి. అర్థం అవుతుందా? సో సర్లే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి పెట్టేసుకుందాము, పింపుల్స్ రావు లేదా పింపుల్స్లో ఉండే బ్యాక్టీరియా చచ్చిపోద్ది అనుకుంటే అస్సలు కాదు. అది పడకపోతే ఇంకా డబుల్ అయిపోతాయి మొత్తం పింపుల్స్ అనేసి కూడా. అలాంటివి అస్సలు పెట్టుకోవద్దు. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో చేసుకోండి. ఇంకా మీకు ఎక్స్ట్రా చెప్పాను కదా పసుపు పడుతుందంటే పసుపు కొమ్ములు యాడ్ చేసుకోండి, దట్టు పసుపు పౌడర్ కాదు బయట దొరికేది. అండ్ ఇంకొకటి ఏంటి రోజ్, అవి చెప్పాను. సో ఇవైతే కంపల్సరీ ఇంగ్రీడియంట్స్. ఇలా చేసుకుని మీరు మంచిగా స్టోర్ చేసుకొని డైలీ చెప్పాను కదా ఒక స్పూన్ పౌడర్. మీకు అందరికీ కూడా పసుపు కాదండి పెరుగు లేదా పాలు పడుతుందని లేదు, చాలామందికి డైరీ ప్రొడక్ట్స్ ఫేస్కి అసలు పడవు. సో అలా పడని వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ నార్మల్ వాటర్లో మిక్స్ చేసుకుని అప్లై చేసుకోండి. అంతేగాని లెమన్ లేదా వేరే పొటాటో జ్యూస్లు ఎక్సెట్రా క్యారెట్ బీట్రూట్ జ్యూస్లు కలుపుకొని రాసుకుంటాం మేము ఏదో రంగు వచ్చేస్తాం అనుకుంటే అస్సలు కాదు. లెమన్ ఫేస్కి అయితే అస్సలు పెట్టొద్దు. ఏదో మీరు చూసుకొని సరే లెమన్ వల్ల కలర్ వచ్చేస్తారు అని చెప్పేసి యూట్యూబ్లో లేదు గూగుల్లో చూపించారని చెప్పేసి లెమన్ ఫేస్కి పెడితే చాలా పాడైపోద్ది ఫేస్ అనేది. ఎందుకంటే అది ఎలాంటి ఇది వచ్చేస్తుంది అంటే ఫేస్ మీరు లెమన్ కనుక యూస్ చేస్తే లైక్ మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ మన స్కిన్ ఉండే సాఫ్ట్ టెక్స్చర్ అయితే ఉండదండి, దానికి కొంచెం హార్డ్గా ఉన్నట్టు ఉంటుంది ఫేస్, చూడడానికి కూడా అస్సలు బాగోదు. అండ్ ఇంకొకటి ఏంటి లెమన్ పడకపోతే పింపుల్స్ అలా ఇలా రావు, చాలా దారుణంగా వచ్చేస్తాయి ఫేస్ అంతా. సో లెమన్ అయితే మాత్రం అస్సలు యూస్ చేయొద్దు, అర్థమవుతుందా? అండ్ ఇంకా ఏంటి చాలామంది చెప్పాను కదా పొటాటో జ్యూస్లు అని లేదా క్యారెట్ బీట్రూట్ జ్యూస్లు ఇంక ఇష్టం వచ్చింది ఎవడైనా ఏదైనా చెప్పడం పాపం ఇంకా అది తీసేయడం అప్లై చేసాడు. సో అలాంటి వస్తువులు చేయదండి. మంచిగా మీకు పెరుగు పడుతుంది అనుకుంటే పెరుగు వేసుకొని పౌడర్లో రాసుకోండి, చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది ఫేస్ అంతా. అండ్ ఇంకొకటి పాలు పడుతుందంటే పాలు, ఈ రెండు చాలా మంచి ఆప్షన్స్. ఈ రెండు పడకపోతే ద థర్డ్ ఆప్షన్ ఇస్ ఓన్లీ వాటర్, అంతకుమించి వేరేది ఏది పెట్టొద్దు ఫేస్కి, అర్థమవుతుందా? ఇదైతే మాత్రం చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎవరో చెప్పారని అనేసి మాత్రం ఇష్టం వచ్చినట్టు ఫేస్కి అన్నీ పెట్టారంటే చాలా చెత్త అయిపోతుంది ఫేస్. సో అర్థమవుతుందా? వాటర్, ఈ రెండు పడకపోతే వాటర్, అంతకుమించి అయితే ఇంకొకటి లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ పౌడర్స్ అన్ని యూజ్ చేసాం కదా, సో మనకు అది ఎందులోనే మిక్స్ చేసినప్పుడు కొంచెం లైట్గా జిగురుగా అనిపిస్తుంది. సో మనం అప్లై చేసేసిన తర్వాత అది డ్రై అయ్యే కొద్దీ ఫేస్కి టైట్గా అయిపోతుందండి, గట్టిగా పట్టేస్తుంది ఫేస్ నిండా. సో అలాంటప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలు లేదా ఏదేదో చేయడాలు చేశారనుకో ఎక్కడ అది డ్రై అయిపోతుంది కదా గట్టిగా, సో అక్కడ ఇలా క్రాక్లా పడుతుంది. ఇక్కడ మీకు పైన వేసిన ప్యాక్కి ఎలా అయితే క్రాక్ పడిందో సో ద సేమ్ లోపల ఫేస్కి కూడా
అలాగే చారలా వచ్చేస్తుంది, లైక్ గీతలో వచ్చేస్తుంది. సో ఏంటంటే మీరు ఎంత జాగ్రత్తగా అయితే ప్యాక్ వేసుకున్నారో అంతే జాగ్రత్తగా కడిగేంత వరకు కూడా ఉండండి. అండ్ కడగమన్నాను కదా అని చెప్పేసి దాన్ని ఆరిన తర్వాత ఇలా 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 బర్రా రుద్దేయకండి దాని ఇష్టం వచ్చినట్టు. మీరు అప్లై చేసినప్పుడు ఎలాంటి కన్సిస్టెన్సీలో అయితే ఉందో మీ ఫేస్ మీద ఆ ప్యాక్, సో మీరు అదే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్తో ఫేస్ని తడపండి మంచిగా. అది సేమ్ అలా మొత్తం డ్రై అయిపోయిందంతా మొత్తం పలచగా అయిన తర్వాత సేమ్ లూజ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్లోగా డౌన్ నుంచి అప్వర్డ్ డైరెక్షన్లోకి స్లోగా, చాలా అంటే చాలా స్లోగా రబ్ చేస్తూ, ఇక్కడ అయితే మాత్రం ఈ పార్ట్లో ఏంటంటే మనకి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఎక్కువ వస్తాయి. సో అక్కడ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మరీ గట్టిగా కాదు కానీ కొంచెం లైట్ ప్రెషర్ ఇచ్చి ఇలా 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 రబ్ చేసుకొని, సో నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి. వాష్ చేసేసి అలా ఉన్నా సరే ప్రాబ్లం లేదు అనుకుంటే కనుక మీకు కొంచెం లైక్ ఏంటి జిగురుగా అలా తగులుతుంది అనుకుంటే కనుక మీరు రెగ్యులర్గా యూస్ చేసే సోప్ ఆర్ క్లెన్జర్ ఆర్ ఫేస్ వాష్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, సో దాంతో నీట్గా వాష్ చేసేసుకోండి. అండ్ వాష్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే ఇది ఒక అందరూ చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే టవల్తో ఇలా 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 తుడిచేస్తారు ఫేస్ని. అలా ఎప్పుడు అస్సలు తుడవకూడదు. జస్ట్ ఇలా ట్యాప్ చేయండి, ట్యాప్ 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 ట్యాప్. సో ఫేస్ అంతా కూడా టవల్ ఆర్ నాప్కిన్ మీరు ఏది యూస్ చేస్తే దాంతో మంచిగా ట్యాప్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ ఇలా చేసిన తర్వాత దాని అయితే మీరు సరే అయిపోయింది మొత్తం అయిపోయింది అని అలా వదిలేయొద్దు. దానికి మీరు యూస్ చేసే క్రీమ్ ఆర్ మాయిశ్చరైజర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ లైట్గా అప్లై చేసి వదిలేయండి. సో ఇలా అయితే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎర్ర కందిపప్పు ఉంటుందండి మనకి మార్కెట్లో. సో అది కూడా బాగుంటుంది అనేసి నేను చాలా రీసెర్చ్ చేసి చాలా విన్నాను. కాకపోతే నాకైతే అది అంత అవైలబుల్గా లేక, అండ్ ఒకటి ఏంటంటే మరీ అంత బయటికి వెళ్ళి కొనుక్కు తెచ్చుకునే వాడాల్సినంత అవసరం లేక నేనైతే దాన్ని ట్రై చేయలేదు. సో అదంతైతే నేను మీకు సజెస్ట్ చేయట్లేదు. కాకపోతే నేను విన్నాను ఎర్ర కందిపప్పు కూడా ఫేస్కి మంచిగా పడుతుందని, కానీ నేనైతే అసలు ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకవేళ మీకు ఎక్స్పెరిమెంట్ చేద్దాము అనుకుంటే కనుక ఒకసారి అది ట్రై చేసి చూడండి. నేనైతే మాత్రం అసలు ఎప్పుడు ట్రై చేయలేదు, కాకపోతే విన్నా చాలా బాగుంటుంది అది కూడా ఫేస్కి అనేసి. సో ఇవైతే మాత్రం అన్నీ కూడా చాలా మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. ఇందులో ఏ ఒక్క ఇంగ్రీడియంట్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అయితే రాదు అండ్ పడదు అని అయితే మాత్రం లేదు. కాకపోతే నేను చెప్పిన ఎక్స్ట్రా టూ ఏంటి, పసుపు కొమ్ములు అండ్ రోజ్ పెటల్స్ మాత్రం మీరు చూసుకొని మీకు పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోండి, ఓకేనా. సో అందులో అయితే ప్రాబ్లం లేదు. అండ్ ఎక్స్ట్రా మిగతా స్టఫ్ ఏది కూడా ఫేస్కి అస్సలు పెట్టొద్దు, సరేనా. అండ్ ఇంకా ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ స్టోరేజ్ ఉంది కాబట్టి నేనైతే మీకు చేసి చూపించట్లేదు. ఇది ఇంకా నాకు చాలా డేస్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు అంతగా కావాలి అనుకుంటే కనుక ఇది అయిపోయిన తర్వాత నేను ఎలాగో చేసుకుంటాను కదా. సో ఒకసారి జస్ట్ అలా రఫ్ వీడియో అప్పుడు మీకు పెడతాను ఒకవేళ కావాలి అనుకుంటే. అండ్ సో ఏంటంటే చాలామంది చూస్తున్నారు, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. మాకు వచ్చేసింది కదా కంటెంట్ అని వదిలేస్తున్నారు. సో అలా చేయొద్దు ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఇంకా వీడియోస్ చేయాలి అన్న ఎంకరేజ్మెంట్ వస్తుంది. అండ్ మీరు ఏదైనా మాకు కామెంట్స్లో సజెషన్స్ ఇచ్చినా లేదా మీకు కావాల్సిన అడిగినా సరే చూస్తున్నారు ఇంకా మన నుండి వీళ్ళకి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేటువంటి ఇదైతే మాకు వస్తుంది చేసే వాళ్ళకి. సో మీరు అలా చూసి వదిలేస్తే మాకు అది మీకు నచ్చుతుందో లేదో, అసలు మాకు సపోర్ట్ ఎంకరేజ్మెంట్ అనేది ఏమొస్తుందో చెప్పండి. సో మీరు చూసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సరే వీడియో చూసేసాము, సర్లే మాకు కావాల్సిన కంటెంట్ వచ్చేసిందని అయితే అలా వదిలేయద్దు. సో నేను మీకు డైలీ వీడియోలో చెప్పేది అదే అండ్ ఈరోజు కూడా చెప్పేది అదే. అండ్ ఎక్కువ లెంత్ చేయాలి అనుకోవట్లేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. అండ్ ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి, చాలా బాగా వర్క్ అవుతుంది ఫేస్. మీకు రిజల్ట్స్ విత్ ఇన్ 1 వీక్లో అయితే కనిపిస్తుంది కంపల్సరీ ఫేస్ మీద. ఏంటి ఓన్లీ నేను చెప్పిన వాడి మిగతా అడ్డమైన చెత్త అంతా పెట్టకుండా ఉంటే ఫేస్కి. సో అర్థం కదా. వీటితో పాటు యాజ్ యూజువల్లీ వాటర్ ఎక్కువ తీసుకోండి, అంతకు మించి ఇంకేం లేదు. అండ్ రోజు కేసెస్ చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి అంట, చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఇంట్లో ఇవి దొరికితే ఇంట్లో ఇవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి వీటితో చేసుకోండి. అండ్ మీకు బాదం పప్పు ఇంట్లో అవైలబుల్గా లేదనుకో బయటికి వెళ్ళి తెచ్చేసుకోకండి. సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు, చాలా వరస్ట్ ఉంది. సో మీకు ఇంట్లో ఉండే వాటితో ఇంట్లో మీకు ఒక 2-3 రకాల పప్పులే అని అనుకో, 2-3 రకాల పప్పుల్ని మీరు మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని వాడుకోండి, సరే, నష్టం ఏం లేదు. సో బయటికి వెళ్ళిపోయి అంత అర్జెంటుగా కొనుక్కొని తెచ్చేసుకొని వాడేయాలని అయితే అస్సలు లేదు. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. సో టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.